తోడుగా తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దీని నిమిత్తం నా ప్రభావ నీ దాసు నిలబడి నీ హత్తమానం చూతుందిగా నీ ఆత్మతో నింపండి, సహాయం చేయన తండ్రి. ఆ మాటలు ఈ మైశబ్దంగా వినగల శివుని గ్రహించే హృదయం దయచేయమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించుకో సహాయం చేయమని మా రక్షకుడు నీ ముద్దు కుమారుడైన యేసయ్య అమూల్యమైన నామమును బట్టి స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సాక్ష్యాలు అందించిన అలాగే ప్రార్థన చేసిన దేవుని సేవకులకు ప్రియులకు అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. ఇంకా సమయాన్ని దేవుని దాసులు దేవుని సేవకులు విల్సన్ అంకుల్ గారికి అప్పగిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరులరా, ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు మనల్ని ప్రేమించి ప్రేరేపించి ఈ ప్రత్యేక సభా సందర్భాన్ని ఈ వీధిలో ఈ వేళ అనుగ్రహించినందుకే దేవుణ్ణి స్తుతిస్తున్నాను. సహోదరులు, ప్రియులు, స్థానిక సంఘ కాపరి రాజరత్నం గారు వారు ప్రారంభించిన పరిచర్య 23 సంవత్సరాలుగా కొనసాగుతున్న క్రమంలో 2 దశాబ్దాలు దాటి కొనసాగుతున్న క్రమంలో దేవుణ్ణి స్తుతిస్తూ, అంతేకాకుండా దేవుని సేవకుని యొక్క పరిచర్యలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ సభను జరిపించుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నన్ను ఈ పరిచర్యకు ఆహ్వానించిన జయపాలన్న గారికి, అలాగే మరి మనవాళ్లకు, స్థానిక సంఘ పెద్దలకు, సంఘానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి బ్రదర్ రాజారత్నంతో నాకు నా పరిచయం కూడా బలమైన పరిచయమే, బంధం కూడా చాలా సన్నిహిత బంధం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు జయపాలన్న గారు మాట్లాడుతుంటే మీ నాన్న స్వరం లాగుందయా అని అన్నా నేను. మా నాన్న మాట్లాడినట్టుందయా, ఆ స్వరపేటిక అందులో వినపడుతుంది, ఆయన గొంతు వినపడుతుంది అనిపించింది నాకు. కనుక ఆయన మన మధ్య లేడు కానీ మన మధ్య లేకపోలేదు. ఈ మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఆయన మన మధ్య లేడు కానీ లేకపోలేదు. అంటే ఆయన జ్ఞాపకాలు, ఆయన గురించిన జ్ఞాపకాలకు మరణం లేదు, ఆయనకు మరణం. ఆయన చేసిన సేవకు మరణం లేదు, ఆయనకు మరణం ఉంది. ఆయన చూపించిన మాదిరికి మరణం లేదు, ఆయనకు మరణం ఉంది. ఆయన గుర్తు చేసుకుంటుంటే ఆయన చిరునవ్వు, ఆ మందహాసం, ఆ పలకరింపు జ్ఞాపకానికి వస్తున్నాయి. నన్ను అమితంగా ప్రేమించాడు. మరి పిల్లలు పెళ్లిళ్ళు చేయించాడు నా చేత. ఇద్దరు ఎవరికి చేసింది నేను? వారి పెళ్లి నేనే పెళ్లి చేశాను. ఈ అవతల వీధిలో అనుకుంటా బహుశా వివాహం జరిగించాను. తర్వాత వాళ్ళ గ్రామంలో కూడా సభలు పెట్టి పిలిచాడు. ఈ విధంగా ఆయా సందర్భాల్లో స్థితి కూటాలకి, ఈ శుభార్త కూటాలకి, కుటుంబ సందర్భాల్లో వివాహాలకి నన్ను తరచుగా ఆహ్వానిస్తూ ఉండేవాడు. అన్నయ్య అని చాలా ఆప్యాయంగా పిలిచేవాడు. ఆ జ్ఞాపకాలు మళ్ళీ మరోసారి నా మనసులోకి తెచ్చిన ఈ సభను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభు ఆయన విడిచిన కుటుంబానికి ఆదరణ, ఓదార్పు ఇవ్వాలని నేను భావిస్తున్నాను. మంచిది. మనందరం కూడా లేకపోతాం. మనం భూమి మీద ఉండవు అనే సంగతి మనకు తెలుసు. ఉండని వాళ్ళం, ఉండలేని వాళ్ళం, ఉండకూడని వాళ్ళం కూడా. మనం లేని కాలం ఈ లోకానికి వస్తుంది. ఈ వీధులు మనం లేని వీధులు అవుతాయి. ఈ కుర్చీలు, మీకు అదే భయం వేస్తుంది ఈ మాటలు చెబుతుంటే. ఇక మనం కూర్చోలేని కుర్చీలు అవుతాయి. ఈ బట్టలు ఇక మనం ధరించలేని బట్టలు అవుతాయి. ఇది మానవ జీవితం.
ఇది మానవ జీవితం. జంతువులకు మనకు తేడా ఏమిటంటే జంతువులకు ఫీల్ ఉండదు, అందువల్ల అవి ఆరోగ్యంగా ఉంటున్నాయి. మనకు ఫీల్ ఉంటుంది, జంతువులకు ఫీల్ ఉండదు. అవి నేను త్వరగా చచ్చిపోతానేమోనే, నా కుటుంబాన్ని ఏం చేయాలి అనే ఫీల్ ఉంటుంది. అంచేత జబ్బు లేవు. జంతువులకు జబ్బులు లేవు. జంతువులు రోగంతో చచ్చిపోయే జంతువులు చాలా తక్కువ అండి. వృద్ధాప్యం వచ్చి చనిపోతాయి జంతువులు, వృద్ధాప్యం వచ్చి మరణిస్తాయి. మనం రోగంతో మరణించడం ఎక్కువ, వృద్ధాప్యం వరకు జీవించడం తక్కువ. ఇప్పుడు చెప్పండి, జంతువులాగా ఉంటే బాగుండేదా, మనిషిలాగా ఉంటే బాగుండేదో మనం ఆలోచించుకోవాలి. ఫీల్ మనకిచ్చాడు దేవుడు, బాండింగ్ మనకిచ్చాడు, బంధాన్ని ఇచ్చాడు, బాధ్యతలు ఇచ్చాడు. అందుచేత మనం వృద్ధాప్యం వచ్చినా కూడా ఆ ఫీలింగ్ బట్టి అనారోగ్యాన్ని మనం తెచ్చుకోవడానికి కారణమవుతుంది. ఇవన్నీ ఉన్నా మనము ప్రభుతో ఉంటామని నిరీక్షణ. అనోబు గురించి రాయడం మాట ఏమిటంటే, దేవుడు తను కొనిపోయాను కనుక అతడు లేకపోయాను. దేవుడు తను కొనిపోయాను కనుక అతడు లేకపోయాను అంటే మనం లేకపోతాం. ఏమండి వింటున్నారా? మనము లేకపోతాం, లేక పుట్టినా లేకపోతాం, లేక పుట్టినా కూడా లేక పుట్టాడయ్యా అయినా లేకపోతా. ఇది మన లివింగ్ సర్టిఫికెట్ అండి, ఇది లివింగ్ సర్టిఫికెట్. పుట్టడంతోనే ఒక సర్టిఫికెట్ ఇవ్వండి అని డాక్టర్ని అడిగితే డాక్టర్ ఇలా ఇవ్వచ్చు, వీడు బతకడు అని. అంతే, మనం బతకడు. అయితే బైబిల్లో చెప్పబడిన సంగతులు ఏమిటంటే, ఈ బ్రతుకులో ఒక నిరీక్షణ, ఈ బ్రతుకులో ఒక నిబ్బరణ, ఈ బ్రతుకులో ఒక ధైర్యం, ఈ బ్రతుకులో ఒక స్థైర్యం కలిగించే మాటలు లేఖనాలు తెలియజేస్తున్నాయి. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు పరిచర్య చేసిన ప్రస్తావన ఇక్కడ చూస్తాం. ప్రధానంగా 5వ అధ్యాయంలో ఆయన మూడు అంశాలను ఎదుర్కొన్నాడు. ఇక్కడ పరిచర్యలో 3 అంశాలను ఎదుర్కొన్నాడు. ఆ 3 ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. అవి కూడా వైవిధ్యపు సంగతులు. ఇవి మానవ జాతిని పట్టి పీడిస్తున్న సమస్యలు, తరతరాలుగా మానవునికి అలివిగానివిగా, మానవునికి అదుపులో లేనివిగా ఉన్న సంగతులు ఇవి. వాటిని యేసుక్రీస్తు ఎదుర్కొన్నాడు భూమి మీద ఉండగా. అది ఇక్కడ ప్రస్తావించబడింది. ఒకటి చూడండి, 5వ అధ్యాయం 3వ వచనం. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు, సంఖ్యలతోనైనా ఎవరినో వాడిని బంధింపలేకపోయాను. పరుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేసిన కనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాను. ఇది ఒక సంఘటన. రెండవది చూడండి, రెండవ సంఘటన 5వ అధ్యాయం 25-26 వచనాలు చదువుదాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తను కలిగినంత వ్యయం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఇది రెండవ సంఘటన. ఒకటి, అలివిగానేవాడు. ఇంకా కింద రాయబడిన మాట ఏమిటంటే,
రాత్రింబగళ్ళు సమాధుల్లో కొండల్లో కేకలు వేస్తూ, అంటే ఒకటి అశాంతిలో ఉన్న వ్యక్తిని దర్శించాడు ప్రభు, 2 అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని దర్శించాడు ప్రభు. 3వ మాట చూడండి, 35వ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటర్ నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది. 3వది ఏమిటంటే మరణం. 1 అశాంతి, 2 అనారోగ్యం, 3 మరణం. మళ్ళీ చెప్తున్నా, 1 అశాంతి, 2 అనారోగ్యం, 3 మరణం. చెప్పండి మీరు. 1 నేనంట, మీరు మిగతా చెప్తారా? లేకపోతే మీరు చెప్తుంటే నేను 1, 2, 3 అన్నా. ఏ తేలిక? 1, 2, 3 వీటిని ఎదుర్కొన్నాడు యేసుక్రీస్తు. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అశాంతి మానవుని పట్టి పీడిస్తుంది. ఆకాశ అజ్ఞాలు కట్టినా నెమ్మది లేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంటి నిండా డబ్బులున్నా, ఒంటి నిండా బంగారం ఉన్నా, ఒంటి లోపల నెమ్మది లేక జీవితాన్ని చాలించిన వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు. ఇవన్నీ ఆస్తిపాస్తులు ఇవ్వలేవు శాంతి సమాధానాలు, విద్యా వివేకాలు ఇవ్వలేవు శాంతి సమాధానాలు, నెమ్మది ఇవ్వలేవు. ఇవన్నీ కూడా కొంచెం శాంతి పెట్టండి అని ఏ షాపులో మనం అడగలేము. వాడంటే నాకే శాంతి లేక ఈ షాప్ పెట్టుకున్నాను రా బాబు, నీకెక్కడిస్తాను నేను అంటాడు. శాంతి ఏ మార్కెట్లో దొరకదు. ప్రభు దాన్ని ఎదుర్కొన్నాడండి. యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు? సహజ మానవ సమాజంలో మానవుడు ఎదుర్కొన్న సమస్యలను ఛేదించడానికి, సమసమాజ స్థాపన చేయడానికి, ప్రతి ఇంటిలో ఆనందం, ప్రతి గుండెలో సంతృప్తి, ప్రతి వ్యక్తిలో నెమ్మది ప్రసాదించడానికి, ఉచితంగా వృధాగా ఏమీ చేయకుండా, ఏమీ చెల్లించకుండా, ప్రయాసపడకుండా ఇవి ఇవ్వడానికి యేసు క్రీస్తుగా దేవుడి లోకానికి వచ్చాడు. ఆయన వచ్చింది మత స్థాపనకు కాదు. యేసుక్రీస్తుకు మతానికి బతిక సంబంధం లేదు. మతము ఆయన అభిమతము కాదు. మతము ఆయన అభిమతము కాదు. మతము మృతము. మతము మృతము. యేసు అమృతము. యేసు అమృతం. ఆయన ఎవరు? అమృతరావు. ఆయన నిత్య జీవం కలిగిన వాడు. ఆయన మరణానికి అతీతుడు. ఆయన మరణాన్ని జయించిన వాడు. ఆయన మానవ జీవితంలో ఉండే అశాంతిని ఆయన ఒక టాపిక్ గా తీసుకుని భూమి మీదకి వచ్చాడు. అశాంతికి సమాధానం, అల్లరికి సమాధానం, వ్యత్యాసాలకు సమాధానం, వైషమ్యాలకు సమాధానం, తేడాలకు తారతమ్యాలకు సమాధానం, వివక్షలకు సమాధానం, అణిచివేతకు సమాధానం, వీటన్నిటికీ సమాధానంగా యేసు క్రీస్తుగా దేవుడి లోకానికి వచ్చాడు. ప్రియులారా, అందుచేత ఆయన పిలిచాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. అశాంతిలో ఉన్నావా? నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అశాంతి నుండి విశ్రాంతి ఉచితంగా, టోల్ ఫ్రీ. ఇది ఏం కట్టాల్సిన పని లేదు, ఏమి చెల్లించాల్సిన పని లేదు. యేసుక్రీస్తు సర్వీస్ అంతా ఫ్రీనే. ఆయన సర్వీస్ అంతా ఉచితంగా చేయడానికి వచ్చాడు. ఇక్కడ సమాధుల్లో వాసం చేసేవాడిని ఆయన ఎదుర్కొన్నాడు. సంఖ్యలు బంధించలేకపోయాయి. అంటే చట్టమునకు అతీతమైన వ్యక్తి. సంఖ్యలు అంటే చట్టం.
చట్టానికి లొంగలేదు అతడు. చట్టము అతను లొంగ తీసుకోవడానికి చట్టానికి శక్తి లేకపోయింది. సంకెళ్ళు తెంపేశాడు. అంతేకాదు, లేఖనాల్లో మనం చూస్తున్నాం, అతడు సాధుపరచబడిన వాడుగా నమోదయ్యాడు. ప్రియులారా, ఇట్టి వ్యక్తిని ఎదుర్కొన్నాడు యేసుక్రీస్తు. అందుచేత అలివిగాని వాళ్ళు ప్రభు దగ్గరికి రావాలి. అదుపు తప్పిన వాళ్ళు ప్రభు దగ్గరికి రావాలి. హద్దులో లేని వాళ్ళు ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వస్తే హద్దులో ఉంటాం, బుద్ధిలో ఉంటాం. మితి మీరకుండా, శృతి మించకుండా ప్రభు కొరకు మనం జీవించడానికి కారణం. అందుచేతనే ప్రభు నమ్మిన వారి మీరు ఎవరినైనా అడగండి, వాళ్ళ భార్యలను అడగండి, ప్రభు నమ్మక ముందు ఎలా ఉన్నాడమ్మా మీ ఆయన, నమ్మిన తర్వాత ఎలా? అంబో, ప్రభు నమ్మక ముందు కాళ్ళ మీద వెళ్ళేవాడయ్యా, పొద్దున్నే సాయంత్రం చేతుల మీద వచ్చేవాడయ్యా, ఎక్కడో తాగి పడిపోయేవాడు. వెళ్ళేటప్పుడేమో కాళ్ళ మీద వెళ్తాడు, వచ్చేటప్పుడు చేతుల మీద వస్తాడు. అట్టి వాడు సువార్త విన్నాడయ్యా, ప్రభుని అంగీకరించాడయ్యా పోయిన సంవత్సరం. ఇప్పుడు ఎలాగున్నాడమ్మా మీ ఆయన? ఎలాగున్నాడు? మా ఆయన ఇప్పుడు బంగారం అయ్యా, సకాలాన్ని ఇంటికి వస్తాడు, కష్టమంతా తెచ్చి పెడతాడు ఇంట్లో, పిల్లల్ని చదివించుకుంటున్నాడు, నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఇల్లు చక్కబెడుతున్నాడు. మాకిప్పుడు ఆయన మార్పు, మా ఇంటికి నెమ్మది. ఇంతకు ముందు అల్లరి. ఆయన వస్తున్నాడంటే తల్లి ఒకవైపు, పిల్లలు ఒకవైపు పరిగెత్తేవాళ్ళు. ఇది పోయింది. నోట బూతులు, చెడ్డాలపు మాటలు మాట్లాడేవాడు. ఇల్లు నరకంగా ఉంది. ఇప్పుడు ప్రభు నమ్ముకున్నాడండి, మా ఇల్లు ఒక చిన్న పరలోకం. ఇదే మతం చెప్పండి మీరు? దీనికి ఏ మతం అని పేరు పెట్టాలి? యేసుక్రీస్తు వచ్చిన కారణం ప్రియులారా, సమాజాన్ని కట్టడానికి, కుటుంబాలను కట్టడానికి, కుటుంబాల్లో నెమ్మది ఇవ్వడానికి, అలివిగాని వాళ్లను అనువైన వాళ్ళుగా, అనుకూలమైన వాళ్ళుగా చేయడానికి ప్రభు అని యేసుక్రీస్తు వచ్చడం చేత ఇద్దరు ప్రభువును ఎదుర్కొన్న తర్వాత ఏం జరిగిందో చూడండి. 5వ అధ్యాయం 15వ వచనం. జన్మం జరిగిన చూడవెళ్లి యేసునొద్దకు వచ్చి సేనాదేవులు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉంట చూచి. ఎంత మార్పు అండి! ఈ ఫోటో ఎక్కడ, ఈ ఫోటో ఎక్కడండి? సంకెళ్ల మీద ఉన్న ఫోటో ఇది. కాళ్లకు చేతులకు సంకెళ్లు వేశారు. సమాధుల దగ్గర ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫోటో చూడండి ఎలా ఉన్నాడంట. అతడు స్వస్థ చిత్తుడై బట్టలు ధరించి స్వస్థ చిత్తుడై ఆయన పాదాల వద్ద కూర్చున్నాడు. ఏమండి? కట్టుబట్టలు లేనివాడు. ఏమండి వింటున్నారా? కట్టుబట్టలు లేనివాడు బట్టలు కట్టుకున్నాడు. ఏం చెప్పాను? ఇది పద్యం పాడారయ్యా, మాకేం అర్థం కాలేదంటారు. కట్టుబట్టలు లేనివాడు బట్టలు కట్టుకున్నాడు, చిత్తుగా ఉన్నవాడు స్వస్థ చిత్తుడయ్యాడు. యేసుక్రీస్తు చేసిన మేలు, నెమ్మది ఇచ్చే రక్షకుడు, సమాధానం ఇచ్చే రక్షకుడు. మనకు సమస్యలు పోవడానికి రకరకాల ప్రయత్నాలు మనం చేస్తాం. గుమ్మాలు మార్చండి, మీకు మేలు కలుగుతుంది. గుమ్మం మారిస్తే ఏమవుతుందండి? గుణం మారాలి. కానీ గుణం మారకుండా గుమ్మం మారితే ఏమవుతుంది? గుమ్మాల్లో లేదు నష్టం. దిక్కుల్లో లేదు, మనలో ఉంది. మనిషిలో ఉంది. బుద్ధి మారాలి.
బుద్ధి మార్చేవాడు యేసుక్రీస్తు, గుడాన్ని మార్చేవాడు యేసుక్రీస్తు, కుదుడుగా ఉంచేవాడు యేసుక్రీస్తు. మనలో ఉన్న పాపానికి విరుగుడు ఆయన, పాపానికి విరుగుడు ఆయన. ప్రియులరా, మన పాప నైజాన్ని బట్టి అలివిగాని వాళ్ళుగా ఉంటాం. కొందరు మాట తీరే చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళకి తెలియదు, పెడతల మనుషులు అన్నమాట. టైం అడగడం కూడా మామూలుగా అడగరు. ఏయ్ టైం ఎంత? వాడు గడియారం మనం కట్టుకున్నాం అన్నాడు. గడియారం మందే, వాడు అడగడం ఎంత ఫ్యాషన్గా ఉంటుందో, ఎంత పొగరుగా ఉంటుందో. ఇదిగో నిన్నే ఈ బస్సు వెళ్ళిపోద్ది, మనం అందుకే అక్కడ ఉన్నాం అనుకో అన్నట్టు. మర్యాద, కనీసం మర్యాద కూడా తెలియదు. దేవుని నమ్మకపోతే మర్యాదలు కూడా తెలియవండి. మామూలుగా ఉండలేం. చీటికి మాటికి అల్లరి, నెమ్మది ఉండదు. ఇంట్లో నెమ్మది ఉండదు, ఒంట్లో ఆరోగ్యం ఉండదు. యేసుక్రీస్తు దర్శించాడు ఇతన్ని. అతడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై ఆయన పాదాల యొద్ద కూర్చున్నాడు. అందుచేతనే లేఖనాల్లో ఈ మాట ప్రభు చెప్పాడు. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్తలో ప్రభు తెలియజేసిన మాట నేను మీ దృష్టికి తెస్తున్నాను. ఆయన ఇలాగ చెప్పాడు, నేను వారు తలుపులు వేసుకొని ఉండగా ఆయన లోపల ప్రవేశించి వాళ్ళతో చెప్పిన మాట సమాధానమగునుగాక అని చెప్పాడు. సమాధానమగునుగాక అని చెప్పాడు. ఆయన సమాధానం ఇచ్చేవాడు. ప్రియులారా, సమాధానం, నీ ప్రశ్నలకు సమాధానం యేసుక్రీస్తే. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి 20వ అధ్యాయం 26వ వచనంలో మీకు సమాధానము కలుగును గాక, పీస్ అంటూ యు, మీకు సమాధానం కలుగును గాక. యేసుక్రీస్తు, బాబు, తమ్ముడు, అమ్మా, నీ ప్రశ్నకు సమాధానం. నమ్ముతావా ఈ రాత్రి? నీ చిక్కు ప్రశ్నకు ఆయనే సమాధానం. జీవితం చిక్కుముడిగా ఉందా? సమాధానమైన ప్రశ్నల్లో కలిగి ఉంటున్నావా? సమస్యలు సుడిగుండంలో ఉంటున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు మనకు నెమ్మది అనుగ్రహించడానికి, సమాధానం అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఈ పిల్లలు కొంచెం కాముగా ఉంచండి దయచేసి. మరి మరీ ఉన్నారు నా ముందు, అందుచేత ఊరికి లేవద్దు. బాబా కూర్చోండమ్మా, లేవద్దు. ప్రభు అయిన దేవుడు అందుకు వచ్చాడు మన మధ్యకు. ఆయన మనకు నెమ్మది ఇవ్వడానికి వచ్చాడు. ఒకటి, శాంతి ఇచ్చాడు. సమాధానం కలుగును గాక. యేసుక్రీస్తు సమాధానం ఇచ్చేవాడు. అంచేత ఈ రాత్రి నీ గృహంలో గాని, నీ గుండెలో గాని నెమ్మది లేకపోతే ప్రిస్క్రిప్షన్ ఏమిటంటే జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సమాధానకర్త, సమాధానకు అధిపతి అని చెప్పబడింది. ఆయన జన్మించినప్పుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. ప్రపంచ ప్రజలకు సమాధానం ఇవ్వడానికి, ప్రపంచ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుగా దేవుడు ఈ లోకానికి వచ్చిన వేళ మనకు ఈ వర్తమానాలు అనుగ్రహించబడ్డాయి. యేసుక్రీస్తులో నెమ్మది, సమాధానం. ఆయనలో నెమ్మది, సమాధానం. రెండవది ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇదే అధ్యాయంలో ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి మరింత సంకటపడిను, ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడి. రెండవది అనారోగ్యం. లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? లెక్క పెట్టుకుంటే ఎక్కువ కాలం బతకం మనం. అలాంటి రోగాల జాబితా మనలో ఉంది. వైద్యులు కూడా రోగస్తులే, వైద్యులు కూడా అనారోగ్యాన్ని అనుభవించేవాళ్లే. నేను డాక్టర్ని కాబట్టి నాకు ఏ జబ్బు రాదు అనుకోవడానికి వీలే లేదు.
ఒకసారి ఒకడు జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ చూచి అన్ని పరీక్షలు చేసి, మరి ఏంట్రా ఇంత లేటుగా వచ్చావు, నీ శరీరం అంతా చెడిపోయింది కదా బాబు, గుండె పాడైంది, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి, కిడ్నీలు పనిచేయడం లేదు, రకరకాల అనారోగ్యాలు అల్లాడిపోతున్నావురా, నరాలు దెబ్బతిన్నాయి, ఏం చెప్పాలిరా నీకు, మెదడు కూడా చాలా వీక్గా ఉందిరా, ఎక్కువ కాలం బతుకు, 6 నెలల కంటే ఎక్కువ బతుకు అన్నాడంట. డామ్మని కాళ్ళ మీద పడ్డాడు. డామ్మని కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, ఆడపిల్లలు గలవండి, బతికించండి స్వామి, డబ్బు ఎంతైనా ఖర్చు పెడతాను అన్నాడు. వారు పిచ్చాడా, పైకిలే, నీలో ఉన్న జబ్బులన్నింటినీ చదివి వచ్చారా, నేను అమెరికాలో తక్కువ కాదు, 60 ఏళ్ళు బతుకుతావు, అయితే మందులు వాడాలి, ఆసుపత్రులు దాదాపు ఒక 2 నెలలు ఉండాలి. ఉంటావా? ఉంటానయ్యా, అడ్వాన్స్ కట్టు. 60,000 అంటే కట్టేశాడు. ఆసుపత్రిలో చేరాడు, మందులు వాడుతున్నాడు. డాక్టర్ ఏం చెప్పాడు? 6 నెలలు చచ్చిపోతా అన్నాడు. ఇంకేం చెప్పాడు? 60 ఏళ్ళు బతికేలా చేస్తా అన్నాడు. వైద్యం జరుగుతుంది, పథ్యం పెడుతున్నాడు, మందులు వాడుతున్నాడు. విచిత్రం, విడ్డూరం ఏమిటంటే 3 నెలలకు డాక్టర్ చచ్చిపోయాడు. ఎవడు బతుకుతాడండి లోకంలో? 3 నెలలకు డాక్టర్ పోయాడు. అనారోగ్యాలు ఎవరినైనా పట్టి పీడిస్తాయి. అనారోగ్యాలు ఏమిటంటే మన సమాధి బేల్దారులు అనారోగ్యాలే, మనల్ని ఇబ్బంది పెట్టేవి. వాటిని ఎదుర్కొన్నాడు యేసుక్రీస్తు, వాటిని ఎదుర్కొన్నాడు. ఒరే, మీ అనారోగ్యాలు నాకు ఇచ్చేయండిరా, నా జీవాన్ని మీరు తీసుకోండి. మన అనారోగ్యం ఎలాంటిదంటే మన పాపాన్ని బట్టి మనుషులకు రోగాలు పాపాన్ని బట్టి వచ్చి, మనం పాపం చేసిన వెంటనే మనకు రావడం కాదు, పాపాన్ని బట్టి రోగం వచ్చింది ప్రపంచంలోనికి, అది స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. అది నేను తప్పు చేస్తే నాకు వచ్చింది కాదు, ఎవడో తప్పు చేసి రోగాన్ని తెచ్చాడు, అది అందరికీ స్ప్రెడ్ అయింది. వుహాన్ నుంచి ఎవడో పట్టుకొచ్చాడు, చైనా నుంచి ఒకడో, అది అందరికీ అంటుకున్నట్టు కరోనా. అనారోగ్యాలు అలా స్ప్రెడ్ అవుతున్నాయి. మనం చేసిన తప్పు కాకపోవచ్చు కాక. ఒకడు సిగరెట్ తాగుతున్నాడు తెగ, పక్కనోడు కేవలం పీల్చాడు మాత్రం వాసన, ఈ గుండె బాగుందంటే పీల్చుండి దెబ్బతిందంట గుండె, పక్క నుండి వాసన చూసినోడికి. మన అనారోగ్యాలు అలా కూడా సంక్రమిస్తాయి. అందుచేత భక్తుడు అంటున్నాడు 38వ కీర్తనలో ఇలాగంటున్నాడు, చూడండి. కీర్తన గ్రంథం 38వ కీర్తన చూడండి. 38వ కీర్తనలో భక్తుడు అంటున్న మాట నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. 38వ కీర్తనలో, నా పాపమును బట్టి నా శరీరము, ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. చూడండి, 38వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయాను, నా పాపను బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, అవి మోయలేని బరువులే నా మీద మోపడి ఉంది. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. కనుక పాపాన్ని బట్టి మానవులు మరణిస్తున్నారండి. పాపమును వచ్చు జీతము మరణం. ప్రభువైన యేసుక్రీస్తు ఒక థెరపీ పెట్టాడు, ఒక వైద్యం మొదలు పెట్టాడు భూమి మీదకి వచ్చిన తర్వాత. అదేమిటంటే మీ 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 అనారోగ్యాలు నాకు ఇచ్చేయండి రా, నాకు ఇచ్చేయండి. పాపాన్ని బట్టి మనకు వచ్చిన అనారోగ్యం అలాంటిదంటే అది అవతల వాడికి వస్తే గాని మనలోంచి పోదు. అది అవతల వాడికి వెళితే గాని పోదు. పాపం అలాంటిది. మనలో ఉన్న పాపం వేరే వాళ్ళు తీసుకుంటే గాని మనలోని పాపం పోదు. అలా తీసుకోవడానికి పవిత్రులు ఎవరూ లేరు. ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలను ఆయన భరించాడు, మన వ్యసనాలను వహించాడు.
మన సమాధానతమ శిక్ష ఆయన పొందాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దీన్ని క్రిస్టోపతి అంటారు. క్రిస్టోథెరపీ. మీ రోగాలు నాకు ఇచ్చేయండి, నా ఆరోగ్యాన్ని మీరు తీసుకోండి. మనం ఎవరికి ప్రార్థన చేస్తే ఆ రోగం ప్రార్థన చేసేందుకు వచ్చే పక్షంలో అక్కడ ప్రార్థన చేయడు, ఒక్కడు ప్రార్థన చేయడు. పుష్టివ్యాధుడు వచ్చేందుకు అయ్యా ప్రార్థన చేయండి బాబు, వెళ్ళరా బాబు, నీ రోగం నాకు వస్తుందని తరుగు కొడతారు. యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు, రోగాలు ఆయన తీసుకున్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి నలుగుపట్టబడ్డాడు. మన సమాధాన శిక్ష ఆయన మీద పడింది. అందుచేతనే ఎక్కువ కాలం బతకలేకపోయాడండి యేసుక్రీస్తు. ప్రపంచ రోగాలన్నీ ఆయన మీద పడ్డప్పుడు 33 సంవత్సరాల కంటే ఎక్కువ బతికే అవకాశం లేకపోయింది. చాలా చిన్న వయసులో ఆయన మరణించాడు. ప్రియులారా, ఆయన మన పాప రోగాలకు నివారణ. ఏ పాపం, ఏ వ్యసనం, ఏ వ్యాధి నిన్ను పట్టి పీడిస్తుందో దాన్ని వదలలేకపోతున్నావా? యేసుక్రీస్తుల పరిష్కారం ఉంది. ప్రభువా, నా అనారోగ్యాలకు కారణం నాలోని పాపమయ్యా, నా పాపాన్ని క్షమించండి రాత్రి అని చెప్పగలిగితే పాపమును క్షమించు యేసుక్రీస్తుకు అధికారం ఉంది. పాపమును రక్షించు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాం. చెప్పండి ఇప్పుడు. ఒకటి ఆయన ఎదుర్కొన్న సమస్య, ఒకటి అశాంతి, రెండవది అనారోగ్యం. ఒకటి అశాంతి, రెండో అనారోగ్యం. మూడో మాట చూడండి, లేఖనాల్లోనే మనం చదువుకున్నాం కదా. నీ కుమార్తె చనిపోయినది 35వ వచనంలో. నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు? మూడవది మరణం. మనం అందరం కూడా చనిపోతాం, మనము లేకపోతాం. సావు అనే ఒక నిజాన్ని మోస్తున్నాం మనం. సావు అనే ఒక వార్త మనలో ఉంది, అది మోసుకు తిరుగుతున్నాం. సావును నెత్తికెత్తుకొని వీధుల్లో తిరుగుతున్నాం, బస్సులు ఎక్కుతున్నాం, బళ్ళు ఎక్కుతున్నాం, పని చేస్తున్నాం. మనం తప్పకుండా వస్తుంది. వీధుల్లో చంటి పిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనస్తు లేకుండా మరణం మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశిస్తున్నది. మరణం చూడక బ్రతుకున్నరుడెవడు? పాతాళముకు వశం కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? మరణము అందరికీ వచ్చును అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఈ మరణ లోకంలో మనం ఉండని లోకం కొరకు మనం ఎగబడి జీవిస్తున్నాం. మరణ భయము నుండి తప్పించేవాడు. యేసుక్రీస్తు నమ్ముకుంటే మరణం ఉండదని కాదు, మరణ భయం ఉండదు. వీ డోంట్ ఫియర్. మరణం అంటే భయం. అందుచేత హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారినందు నా ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పడవాడు. మరి మీరు మరణానికి భయపడుతున్నారు కదా, నేను వస్తున్నా లోకానికి, నేను కూడా చచ్చిపోతా. ఏం జరుగుద్దో చూడండి రా. ఏం జరిగింది? ఆయన తిరిగి లేచాడు. సమాధిని జయించి తిరిగి లేచాడండి. మరణం ఆయన బంధించలేకపోయింది, మరణం ఆయన జయించలేకపోయింది. మరణ భయం చేత దాస్యముకు లోబడిన మనల్ని విడిపించడానికి ఆయన రక్తమాంసంలో పాలుపడయ్యాడు. ఈ మూడింటిని ఎదుర్కొన్నాడు జగద్రక్షకుడైన యేసుక్రీస్తు. ఇవి సామాజిక సమస్యలు కాదా? ఇవి మన వ్యక్తిగత సమస్యలు కాదా? ఇవి మన కుటుంబ సమస్యలు కాదా? ప్రపంచ మానవాళి సమస్యలు కాదా? ఇందులో ఎక్కడ మతం ఉందండి? యేసుక్రీస్తు మన సమస్యల కారణంగా భూమి మీదకి వచ్చాడు. మరణాన్ని ఆయన నుండి మనల్ని తప్పించడానికి ఆయన మరణములోనికి వెళ్ళాడు.
మరణవేదలను అనుభవించాడు, మరణవేదలను చవిచూచాడు. శిలువ మీద ఆయన ఉంచబడిన కారణం అదే. అది మన మరణం. అది మనం పొందవలసిన శిక్ష. అది పాపం చేసింది మనం కదా, అయితే శిక్ష పొందింది ఆయన. తప్పు చేసింది మనం కదా, తన్నులు తిన్నది ఆయన. ఇదేమిటండి? ఇదే క్రిస్టోపతి. ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన దెబ్బలు తిన్నాడు, మనకు నెమ్మది ఇచ్చాడు. ఈ రాత్రి వేళ ఆ రక్షకుని దగ్గరికి నువ్వు రాగలిగితే, ప్రియమైన తమ్ముడు, సహోదరి, సహోదరుల ఆర్గిస్తున్నారు. ఈ మూడింటి భయం నుండి విడుదల ఇస్తాడు, రక్షణ ప్రసాదిస్తాడు. ప్రభువు నాతో ఉన్నాడండి, ప్రభువు నాలో ఉన్నాడు. మేము చనిపోయినా కూడా అది సహజమే, కానీ మేము ప్రభుతో ఉంటాం, దేవుని దగ్గరికి వెళ్తాం. రాజరత్నం గారు మరణించాడు, ఇప్పుడు ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో ఉన్నాడు. ఆయన దేవుని సముఖంలో ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు. దేదీప్యంగా ఒక ఫేరీలాగా ప్రభు పాదాల దగ్గర చేరిన వ్యక్తిగా ఉన్నాడు. మనకంటే సీనియర్ అక్కడ, మనం ఎవరు? జూనియర్లు. మనకంటే ముందు వెళ్ళాడు, మనకంటే ముందు వెళ్ళాడు. ధన్యుడు, ధన్యుడు. ప్రభు మనల్ని కూడా పిలిచే వరకు ఆయన కొరకు నమ్మకంగా జీవించే క్రమంలో గమనించాలి. ఈ మూడు సంగతులు ప్రభు ఎదుర్కొన్నాడు. ఒకటి, అది చెప్పండి, ఒకటి అశాంతి, రెండు అనారోగ్యం, మూడు మరణం. ఒకటి అశాంతి, రెండు అనారోగ్యం, మూడు మరణం. ఈ మూడింటికి వీరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వీటి భయము నుండి, వీటి ఆందోళన నుండి మనల్ని విడిపించి, విమోచించి, రక్షించి, పాప క్షమాపణ ఇచ్చి పరలోకం చేర్చడానికి యేసుక్రీస్తువే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ రాత్రి వేళ వాక్యం అంటున్న ప్రియులారా, ఎవరైనా సరే ఈ మూడింటి వల్ల నాకేం సమస్య లేదంటే అసలు నీకు గొడవే లేదు. ఇవి లేని వాళ్ళు ఎవరున్నారండి? ఈ కష్టం లేని వాళ్ళు ఎవరున్నారు లోకంలో? మనందరం ఆ కష్టజీవులమే. కష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సీత కష్టం సీతది, పీత కష్టం పేదది. కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళం. అయితే ఈ కష్టాల కడలిలో అశాంతి ఉంది, కష్టాల కడలిలో అనారోగ్యం ఉంది, కష్టాల కడలిలో మరణం ఉంది. వీటన్నిటికి అతీతంగా యేసుక్రీస్తు ఆ భయము, ఆందోళన తప్పించి నెమ్మదిగా ఉండడానికి అతడు స్వస్థ చిత్తుడై బట్టలు ధరించుకొని ఆయన పాదాల యొద్ద కూర్చున్న రీతిగా నెమ్మది పొందాలంటే యేసే ఏకైక మార్గం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరినో రాలేరని చెప్పారు. అందుచేత ఆయన దగ్గరికి రాగలిగితే ఈ రాత్రి వేళ ధన్యురాలివి, ఉచితంగా క్షమాపణ ఇచ్చి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించగల సమర్థుడు ప్రభువైన దేవుడు అలాంటి స్థితి ఆలకిస్తున్న నీకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. శ్రద్ధగా, బుద్ధిగా వాక్యాన్ని విన్న ప్రియులారా, ప్రభు నామములో మిమ్మల్ని అభినందిస్తున్నాను. అశాంతిలో ఉన్నావా? అనారోగ్యం పీడించబడుతున్నావా? మరణ భయంతో ఆందోళన చెందుతున్నావా? యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ రాత్రి వేళ ఆ బంధకాలం నుండి, అంధకారం నుండి, ఆ అయోమయం నుండి, ఆ జగన్నాథం నుండి విడిపించబడి, రక్షించబడి ప్రభు గురు జీవించడానికి ఇష్టపడితే నీవున్న చోట యేసు ప్రభువా నన్ను క్షమించండి, నా హృదయంలోనికి రండి, ఈ రాత్రి మనం నమ్ముకుంటాను, మనం అంగీకరిస్తాను ప్రభువా అని చెప్పగలిగితే ధన్యుడు అమ్మా, ధన్యురాలి. ఈ సభ నీకోసం అవుతుంది. ఈ సభ రాజరత్నం బ్రదర్ ఏర్పడేసిన సభ ఇది. ఆయన పెట్టిన కూటమి ఇది. ఈ కూటంలో, ఈ సభలో ప్రభుని అంగీకరించడం ఎంత గొప్ప సంగతి. అందుచేత ఈ రాత్రి వేళ వారి ప్రభు హృదయంలో చేర్చుకోవడానికి, రక్షించబడి శాంతి, అలాగే మరి ఆరోగ్యం, అలాగే మరణ భయం నుండి విడుదల పొందడానికి, పాపం నుండి విడుదల పొందడానికి ఇష్టపడితే అటు వారు, అయ్యా నేను ప్రభు నమ్ముకుంటాను, ప్రభు హృదయంలో చేర్చుకుంటాను, నా కొరకు ప్రార్థన చేయండి, ప్రభు నమ్ముకోవడా నాకేం అభ్యంతరం లేదు అని నువ్వు ఆశిస్తే అటు వారు మీ చేయి పైగా చూపించవచ్చు, మీ కొరకు ప్రార్థన చేస్తా. ఎవరైనా ఉన్నారా ఈ స్థలంలో? యేసుక్రీస్తుని నమ్ముకుంటానండి, నేను రాత్రి ప్రభుని అంగీకరిస్తాను, ఆయన ఇచ్చే శాంతి నాకు కావాలి, ఆయన ఇచ్చే ఆరోగ్యం నాకు కావాలి, ఆయన ఇచ్చేటువంటి మరణ భయం నుండి అభయం నాకు కావాలి, ఆయన నేను దాటి వెళ్ళలేను. ఈ సభలో ప్రభు నమ్ముకోవడం నా భాగ్యం అని చెప్పడానికి ఇష్టపడతాటి వారు దయచేసి
ఎవరైనా అటు మనసు కలిగిన వారు, ఆలోచన కలిగిన వారు మీరు చేయెత్తి పైకి చూపించవచ్చండి. మేము ప్రార్థన చేస్తాం. ప్రభులు ఎలా జీవించాలో తెలియజేస్తాం. ఎవరిని స్థానంలో ప్రభుని అంగీకరించి ఇష్టపడిన వారు మీరు చేయెత్తుల ద్వారా మాకు తెలియచేయండి. మీరు దూరంగా ఉన్నా దగ్గరున్నా మాకు తెలియచేయండి. లేక సభానంతరం ముందుకు రండి. మేము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ప్రభులు ఎలా జీవించాలో తెలియచేస్తాం. యేసు ప్రభువా మీకు వందనాలు. ఆలకించిన మీ బిడ్డలను దీవించండి. రాజరత్నం గారు చేసిన ఈ పరిచయం బట్టి వందనాలు. పరిచర్య సజీవంగా కొనసాగుతోంది. అందును బట్టి వందనాలు. 23 సుదీర్ఘమైన సంవత్సరాలుగా జరుగుతున్న పరిచర్యలు మీరు జరిగిస్తున్న మీ కార్యాలను బట్టి వందనాలు. పిల్లలు నమ్మకంగా పనిచేస్తున్నారు. మరి అలాగే ఏ పాలన పరిచర్య నిర్వహిస్తున్నాడు. అలాగే పరిసరాల్లో ఉండే సంఘాలు ప్రోత్సహిస్తున్నాయి. వీరందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ వాక్యం అందించిన వారిలో ఆలకించిన వారిలో మిమ్మల్ని ఎరిగిన వారు లేకపోలేదు. మిమ్మల్ని స్వీకరించినట్లుగా కృప చూపించండి. మీ ఆశీర్వాదాలు ఒక్కొక్కరిగా ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. అందరికి వందనాలు.